హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ది ఎక్స్టార్షన్ తెలుగు డబ్బిడ్ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ప్రైమ్ వీడియోలోకి అయితే రావడం జరిగింది. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 45 minutes అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే పైలట్ అయితే ఉంటాడు అనమాట. తను ఓల్డ్ ఏజ్ పైలట్. తనకు ఒక ఇల్నెస్ కూడా ఉంటుంది. బట్ ఆ ఇల్నెస్ గురించి ఎవరికి తెలియకుండా అయితే ఫ్లైట్ నడుపుతూ ఉంటాడు అనమాట. బట్ దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తాడు. అది కొంతమందికి తెలియడం వల్ల. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి వెళ్ళి ఫాలో కొట్టండి భయ్య. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే గుడ్ ఇన్ పార్ట్స్ భయ్య. ఒక స్లో బర్న్ థ్రిల్లర్ చూద్దాం అనుకుంటే చూడండి. యాక్షన్ లాంటివి అయితే ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు, అలాంటిది అయితే ఉండదు. ఇది ఒక డ్రామా వైజ్ స్లో బర్న్ థ్రిల్లర్ అనమాట. నాకైతే ఓకే, పర్లేదు అనిపించింది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఎక్సలెంట్ యాక్టింగ్ భయ్య. లీడ్ యాక్టర్ పర్ఫార్మెన్స్ అయితే సూపర్ గా అనిపించింది నాకు. అంటే ఓల్డ్ ఏజ్ పర్సన్ కదా, ఒక నర్వస్నెస్ ఉంటుంది తనలో. అండ్ ఏజ్డ్ పైలట్ కాబట్టి ఏం చేయలేని సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా చాలా బాగా ప్రెజెంట్ చేసి చూపించడం చెప్పాలి ఆయన యాక్టింగ్ తో అయితే. అండ్ స్ట్రాంగ్ సస్పెన్స్ కూడా మెయింటైన్ చేశారు. కొంచెం స్లో అయితే అనిపిస్తుంది చాలా చోట్ల అయితే, బట్ స్టోరీ మాత్రం మిమ్మల్ని గెస్ చేసే విధంగా అయితే చేస్తూ ఉంటుంది అనమాట. ఏం జరగబోతుంది ఏంటని చెప్పేసి దాని పరంగా అయితే కొంచెం సస్పెన్స్ ని బాగానే బిల్డ్ చేశారు అనిపించింది నాకు. అండ్ రియలిస్టిక్ థీమ్స్ కూడా బాగా మెయింటైన్ చేస్తారు. బ్లాక్ మెయిల్ గానీ, మారల్ కాంప్రమైజ్ గానీ, ఏం చేయలేని సిచ్యువేషన్స్ కానీ, అండ్ ఒక కామన్ మ్యాన్ గవర్నమెంట్ కి అగేన్స్ట్ గా చేసే సిచ్యువేషన్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా రియలిస్టిక్ గా మెయింటైన్ చేశారు. ఆ థీమ్స్ ని బాగా హ్యాండిల్ చేసి చూపించారు అనమాట. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్లో పేసింగ్ అయితే ఉంటుంది. డ్రామాకి కొంచెం ఓపిక్ గా చూడాలి మీరు. ఆ సెటప్ కి కూడా టైం పట్టుద్ది. అండ్ యాక్షన్ బ్లాక్స్ లాంటివి అయితే ఏమీ ఉండవు. అంటే మీరు కనుక చేజెస్ కానీ, ఫైట్స్ కానీ, ఆ షూట్అవుట్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తే అస్సలు డిసప్పాయింట్ అవుతారు మీరు. అలాంటివి ఏమి ఉండవు. మూవీ మొత్తం కూడా సైకలాజికల్ పరంగా కానీ, మైండ్ గేమ్స్ పరంగా కానీ, ఇలాగే డ్రామా థ్రిల్ అయితే ఉంటుంది అనమాట. వాటి పరంగా చూద్దాం అనుకుంటే చూడొచ్చు. అండ్ ప్రెడిక్టబుల్ టర్న్స్ అయితే ఉంటాయి. అంటే మీకు చాలా మూవీస్ లో చూసినట్టు అనిపిస్తుంది అనమాట. ఫెమిలియర్ గా ఉండడం వల్ల ప్రెడిక్టబుల్ గా అనిపిస్తుంటుంది. మెయిన్ గా చాలా పొలిటికల్ థ్రిల్లర్స్ చూసిన వాళ్ళకి అయితే ఈజీగా అర్థమైపోద్ది భయ్య. నాకైతే ఓవరాల్ గా ఓకే 1 time వాచబుల్ అనిపించింది. ట్రై చేయొచ్చు అంతే, అంతకు మించి అయితే సూపర్ గేమ్ అనిపించలేదు. చూద్దాం అనుకుంటే ప్రైమ్ వీడియోలో ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఓకే, ఫ్యామిలీతో కూడా చూసేచ్చు భయ్య. 1-2 స్కిప్ చేసుకోవాలి సీన్స్. పర్లేదు అనుకుంటే చూసండి. ఓకే, మీకు కనుక రివ్యూస్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.